జగ్గంపేట మండలం రాజపూడి గ్రామంలో గల దుర్గా రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం కోనేటి ఆధునీకరణ పనులను ఆదివారం కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. సీనియర్ టీడీపీ నాయకులు గ్రామ పెద్దలు రేఖా బుల్లిరాజు మాట్లాడుతూ 2000 సంవత్సరంలో రాజపూడి పరిసర ప్రాంతాల ప్రజలు భక్తుల సహకారంతో శ్రీ దుర్గా రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగిందన్నారు. 2003వ సంవత్సరంలో అప్పటి శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ సహకారంతో శివాలయం కోనేటిని నిర్మించడం జరిగిందన్నారు. ఈ ఆలయం గొప్ప విశిష్టతతో భక్తులు కోరిన కోరికలు తీరడం జరుగుతుందని, ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఒరిస్సా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ స్వామివారి కడియాలు ధరించడం జరుగుతుందన్నారు. ఈ కోనేటిని నూతనంగా ఆధునీకరించేందుకు ఎమ్మెల్యే జ్యోతుల నవీన్ సహకారంతో ఎన్ఆర్జీఎస్ నిధుల నుండి కోనేటిని అభివృద్ధి చేయడం జరుగుతుందని బొలిరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ అప్పలరాజు, జీనుమణిబాబు, కొత్తకొండబాబు, పైడిపాల సూరిబాబు, పాండ్రంకి రాంబాబు, రేఖా బులిరాజు, భూపాలపట్నం ప్రసాద్, ఉప్పలపాటి బుల్లబ్బు తదితరులు పాల్గొన్నారు. జిల్లా జగ్గంపేట మండలం రాజపూడి గ్రామంలో 2000 సంవత్సరంలో రాజపూడి గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామ ప్రజల సహకారంతో శ్రీ దుర్గా రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ గుడిలో స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారిని కోరిన కోరికలు నెరవేర్చే స్వామిగా ఈ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళందరికీ ప్రగాఢమైన విశ్వాసం, నమ్మకం. దాంట్లో భాగంగా 2003వ సంవత్సరంలో అప్పటి శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారి ఆధ్వర్యంలో ఈ కోనేటిని నిర్మించడం జరిగింది. ఆ విధంగా అక్కడి నుంచి కూడా విపరీతమైన భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుంచి రావడం, ప్రతి మహాశివరాత్రికి సుమారు 25,000 మంది భక్తులు ఇక్కడ అన్నప్రసాదాలు స్వీకరించడం జరుగుతుంది. అదేవిధంగా రాజపూడి మన స్వామివారి ప్రతిష్ఠ ఏమిటంటే ప్రత్యేకత ఏమిటంటే మన ఉభయ తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాల నుంచి విపరీతమైన భక్తులు వచ్చి ఇక్కడ స్వామివారి కడియాన్ని ధరించి వారికి ఉన్న వ్యసనాలను, చెడు అలవాట్లను పోతాయని నమ్మకంతో అనేక మంది భక్తులు వచ్చి ఇక్కడ కడియాలను ధరించడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడున్న మన దేవస్థానం చైర్మన్ ముచ్చు సూరిబాబు గారి ఆధ్వర్యంలో జ్యోతుల నెహ్రూ గారు, అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ కమిటీ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మరలా ఈ కోనేరుని నూతనంగా ఆధునీకరించుట కొరకు గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నిధులను సమకూర్చి ఈరోజు మన ప్రీతమ నాయకులు జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్ గారు కొబ్బరికాయ కొట్టి ఈరోజు పనులు ప్రారంభించడం జరిగింది.